వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వికాసం వర్సెస్ వినాశనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడం అంతా కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారి నుండి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. వికాసం వర్సెస్ వినాశనం అంటే ఏం చెప్తారు సార్? వికాసం వర్సెస్ వినాశనం అంటే అభివృద్ధి, వినాశనం. అభివృద్ధి జరిగితే సమాజం బాగుపడిద్ది, ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటుంది, ప్రజలు సరికొత్త ఆలోచనలకి ఇంకా శ్రీకారం చుట్టడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా సమాజానికి, దేశానికి, అలాగే అంతర్జాతీయ సమాజానికి కూడా నిజంగా దాంట్లో ఏదైనా విషయం ఉంటే ఉపయోగపడిద్ది. నిరోధకం అంటే ఏది చేసినా, ఏ మంచి జరుగుతున్నా దాన్ని చెడుగానే చూపించుకుంటూ తనకు ఉపయోగం లేని ఏం జరుగుతున్నా కూడా చూసి సైన్స్ లేని వ్యక్తులు చేసేదాన్ని వినాశనం అంటారు. దానివల్ల వైషమ్యాలు పెరగడమే కాకుండా ఎప్పుడూ అశాంతి అనేది ప్రబలుతూనే ఉంటుంది. మానవుడికి ఏం కావాలి? సహజంగానే ప్రశాంతత కావాలి ముఖ్యంగా. ఎందుకంటే ప్రశాంతత ఏంటంటే ఇప్పుడు 1% మంది కంటే కూడా జమీందారీ వ్యవస్థ లాంటివి, అంటే ఆర్థికంగా అంత బలవంతంగా ఉండేవాళ్ళు 1-5% మంది ఉంటారేమో. ఒక 40-45% వరకు ఏ లోటు లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. మిడిల్ క్లాస్ ఒక రకమైన తర్వాత వాళ్ళు ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి, తర్వాత వాళ్ళు మిడిల్ క్లాసు, తర్వాత లోయర్ క్లాసు, ఈ విధంగా విభజించబడి ఉన్నారు ఈరోజు సమాజంలో. ఎందుకంటే ఈ 40% మంది ఎందుకన్నానంటే ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే కాస్త ఆర్థికంగా స్థిమితంగా ఉండేవాళ్ళు, రిటైర్మెంట్ లైఫ్లో ఉండి ప్రశాంతత కోరుకునే వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు లేని వాళ్ళందరూ వాళ్ళు ఏ విధంగా ప్రశాంతంగా ఉండారో మనం చూస్తూనే ఉన్నాం. లేకుంటే 30 కోట్ల రూపాయలు పెట్టి విల్లా, 5 కోట్ల రూపాయలు పెట్టి డబుల్ బెడ్రూమ్ విల్లా సామాన్యులకు అందుబాటు అవుతుందా? 20 ఎకరాల రైతు తీసుకుందామండి రాయలసీమలో, ఎకరం 10 లక్షలు 15 లక్షలు, అంటే మొత్తం కలిపి ఒక 20 ఎకరాలు ఉందనుకోండి, 3 కోట్ల రూపాయలు. మరి విల్లా వస్తుందా? మరి అతనికి 20 ఎకరాలు ఉందని చెప్పుకుంటాం కదా, కానీ అవి 20 ఎకరాలతో అతను ప్రశాంతంగా బతకగలడు. ఆ 20 ఎకరాలతో అతను ప్రశాంతంగా బతకగలడు ఊళ్ళో ఉన్న ఇళ్ళతోటి. కానీ విల్లాలో ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండగలరా? ఉండలేరు. అంటే దీంట్లో ఆనందం ఉందని చెప్పలేము, దాంట్లో బాధలు ఉన్నాయని చెప్పలేము. స్థిమితంగా ఉండే వాళ్ళకి, ఇబ్బందులు లేకుండా ఉండే వాళ్ళ వరకు మాత్రం దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 20 ఎకరాల వ్యవసాయం ఉన్నాడు, ఆరోగ్యంగా ఉంటాడు, చక్కగా పని పాటలు చేసుకుంటే హ్యాపీ బ్రతుకుతూ ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకున్నా, ఎవరికి వచ్చి వెళ్ళా కొనుక్కున్నాడు, వాయిదాలు కట్టలేక టైంకి డబ్బులు అందక షుగర్లు పెంచుకుని, బీపీలు పెంచుకుని అనారోగ్యం తిరుగుతూనే ఉన్నారు చాలా మంది చూస్తున్నాగా. అవును, ఎవరికుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. విజ్ఞానం, విద్య దానికి ప్రోత్సాహం ఇచ్చేసి వ్యవసాయం కూడా సమతుల్యంగా ఉండి ముందుకెళ్ళేటప్పుడు ఏ సమాజం అయినా పురోగమనం సాధిస్తుంది. ఆ దిశగా అడుగులేసే విధంగా ఈరోజు చూసుకుంటా ఉంటే ఒకనాటి రతనాల సీమ, రాయలేలిన సీమ మరి నిన్నటిదాకా ఏ విధంగా ఉంది? ఎందుకుంది అలా? రాజకీయ నాయకులు తన స్వలాభం కోసం, అలాగే అక్కడ ఉన్నటువంటి ముఠా నాయకులు తమ ఆధిపత్యం నిలుపుకోవడం కోసం అభివృద్ధికి ఆమడ దూరంగా దాన్ని నెట్టివేయబడింది. అంతేగాని అక్కడ సారవంతమైన భూములు లేక కాదు, లేకపోతే పనిచేసే మనుషులు లేక కాదు. ఇప్పుడిప్పుడే వేళ్ళు అనుకుంటున్నటువంటి దాన్ని మళ్ళీ 2019 నుంచి 2024 వరకు ఏ దిశగా తీసుకెళ్లారో మనం చూసాము. మళ్ళీ ఈరోజు ఆశలు కల్పిస్తా ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు తీసుకొచ్చే విధానంలో కావచ్చు, అమరావతిని పూర్తి చేస్తున్న విధానం కావచ్చు, పోలవరం పూర్తవుతున్న విధానం కావచ్చు. మొన్నే చూసాము, ఈ నెల 1వ తారీఖు నాడు భోగాపురంలో అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు గారి విమానాశ్రయం అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగిన విధానం కావచ్చు. రేపు 16వ తారీఖు అర్ధరాత్రి నుంచి అక్కడ విమాన రాకపోకలు కూడా మొదలుగా పోతున్నాయి. ఇలాంటివన్నీ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఓ కియా పరిశ్రమ కావచ్చు, ఆర్సెల్ఆర్ మెట్రో కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇవి పరిశ్రమలు వస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, అలాగే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అలాగే ఎక్కడైతే వ్యవసాయానికి సంబంధించి ఉద్యానవన పంటలు కావచ్చు, పళ్ళ తోటలు కావచ్చు, వాటికి ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లే విధానం కావచ్చు. ఒకేపు నుంచి పట్టిసీమ, పోలవరం ఆలస్యం అవుతుంది కాబట్టి పట్టిసీమ ద్వారా నీరు తీసుకొని కృష్ణా పరివాహక ప్రాంతానికి అందజేసే విధానం కావచ్చు. ఇవన్నీ కూడా అభివృద్ధికి సూచికలు. అలాగే ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి మన పిల్లలు చదువుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉన్నత విద్యా సంస్థలు, అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏ విధంగా అమరావతిలో కొలువుదీరయ్యే మనం చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా కొన్ని కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ రేపు అందుబాటులోకి వచ్చి, ఇప్పుడు ఏదన్నా క్యాన్సర్కి సంబంధించింది ఏదైనా ఉందనుకోండి, మనం అటు చెన్నై మొన్నటిదాకా, ఇప్పుడు హైదరాబాద్ బసవ తారకము, రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడ కూడా దాన్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని చిన్నవి వచ్చినాయి. రేపు పొద్దున ఈ బసవ తారకం అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అమరావతిలో కూడా
మొదలు పెడుతున్నారు. మీకు ఎయిమ్స్కి తోడు బస్దారం కూడా మొదలైపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెడికల్ హబ్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎయిమ్స్కి నీరు కూడా అందించలేదు, ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టింది కదా. అంటే అక్కడ ఇప్పుడు ఎంత వేగవంతంగా జరుగుతుంది, ఎంత తక్కువ ధరకు అక్కడ వైద్యం అందుతుంది. ఇవన్నీ కూడా రేపు పొద్దున ఒకదాని ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరైనా రావాలి అన్నారు అనుకోండి, ముందుగా వాళ్ళ సౌకర్యాలు చూసుకుంటారు కదా. డబ్బు పెట్టేవాళ్ళు ముందు సౌకర్యం చూసుకుంటారు కదా. లేదు వాళ్ళ పెట్టుబడి వాళ్ళ ఎన్నిక వచ్చేసి తృప్తిగా ఉండే విధానం అన్నా చూసుకుంటారు కదా. ఇప్పుడు ఆ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కదా. ఆ దిశగా అడుగులేస్తాను బట్టి వీళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే వచ్చిన పెట్టుబడులు 25.3% ఆంధ్ర రాష్ట్రానికి రావడం అంటే అది మామూలు విషయం కాదు కదా. 13 జిల్లాల చిన్న రాష్ట్రం అంటే ఇప్పుడు ఏదో 26 జిల్లాలు చేశారనుకోండి, 13 జిల్లాల చిన్న రాష్ట్రం, 5,50,00,000 మంది జనాభా. మరి ఇన్ని పెట్టుబడులు ఇక్కడ రావడం అంటే మనకు హైదరాబాద్ లేదు, ఓ చెన్నై నగరం లేదు, ఓ బెంగళూరు లేదు. మరి ఇవన్నీ లేకపోయినా కూడా మరి ఒక ముంబై లేదు, ఒక పూణే లేదు, పక్కన ఉన్న భువనేశ్వరం మంద కాదు. మరి ఇవన్నీ లేకపోయినా కూడా ఈరోజు ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి, వాళ్ళకి లాభదాయకంగా ఉంటుందని నమ్మబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పరిశ్రమలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా రేపు పొద్దున పనులు మొదలు పెట్టేసి ఉత్పత్తులు మొదలు పెడితే ఆదాయం రాష్ట్రంతో పాటు ఉద్యోగాలు సంపాదించుకున్న యువకులు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టేది కూడా పన్నుల రూపేణా రాష్ట్రానికి వస్తుంది కదా. జీవన ప్రమాణాలు అయితే మెరుగుపడతాయి కదా. రేపు పొద్దున వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండే తల్లిదండ్రుల దగ్గర ఉంటే మానవ సంబంధాలు మెరుగుపడతాయా, బంధుత్వాలు బాగా ఉంటాయా అంటే ఇవన్నీ కూడా హెల్తీ వాతావరణం, ఆరోగ్యకరమైనటువంటి పరిణామాలు ఇవన్నీ చేసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంది. ఇది మంచిదే కదా. ఇది వికాసం కింద మనం చూడాలి. అందులో పొరపాట్లు ఉన్నాయా లేవా అనేది తీసి పక్కన పడేస్తే ముందు మంచిగా చెప్పుకోవాలి. పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కాబట్టి మనం ఇక పొరపాటు చేయకుండా మంచిని ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తే ఇలాంటివి రేపొద్దున ఇంకా మంచి వస్తాయి. వచ్చినప్పుడు మేలే జరుగుతుంది కదా. ఈరోజు చూసాం మనం, నిన్నే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంకులన్నీ తొలగిపోయి అది వచ్చిపోయింది. స్టీలు బ్రిడ్జి కూడా పూర్తయిపోయింది. మరి శాసనసభ్యులు ఉద్యోగస్తుల యొక్క నివాస సముదాయాలన్నీ కూడా ఈరోజు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. రేపు పొద్దున అక్కడ జనం సందడిగా ఉంది. ఇప్పుడు వెళ్ళి మీరు చూస్తే అండి, రాత్రిపూట కనుక వెళ్తే మనం వెస్ట్ బైపాస్ నుంచి వెళ్తూ ఉంటే ఒక్కసారి ఆ దీపకాంతులు కనుక మనం చూస్తూ ఉంటే మనం చూసిన 4 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చూసినటువంటి రాజధాని ఇదేనా అని చెప్పి ఒకసారి ఆశ్చర్యపోతూ ఉంటాం. రేపు పొద్దున పోలవరం పూర్తయిపోయింది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కొద్దీ 29 సంవత్సరం ఆఖరి నాటి ఎన్నికల నాటికి బనకచర్లలో కూడా కనుక పూర్తయిపోతే యావత్ ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూస్తుంది, అద్భుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. అలాగే వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని పరిపాలనలో ఇంకొంచెం మెరుగుపడాల్సిన ఆవశ్యకతలు అయితే ఉన్నాయి. విద్య పరంగాను, ముఖ్యంగా ఆరోగ్యపరంగాను, వ్యవసాయ పరంగాను, ఉద్యోగం సంబంధించినంత వరకు ఈ 4 మీద వీళ్ళు దృష్టి పెట్టారు. ఇదే పందాన్ని కొనసాగించుకుంటూ ముందుకెళ్తే మనం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఊహించినట్టుగా 2047 నాటికి ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటుందంటంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు అనేది నా యొక్క అభిప్రాయం. స్వర్ణాంధ్ర 2047 సాధించడం కష్టమేం కాదు. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మన పిల్లలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, కష్టిండియ తత్వం ఎక్కువ. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ కత్తి మనం సంపాదించుకున్న చాలు అనుకునే రకం కాదు. బాగా ఎంత అవకాశం ఉంటే అంతవరకు వాళ్ళు ముందుకెళ్తూనే ఉంటారు. కాబట్టి అదే పురోగమనానికి ఎప్పుడైనా సూచికలు. సార్, మొన్నటిదాకా వైద్యంగా ఇబ్బంది అయితే ఎవరైనా హైదరాబాద్ రావటమో, బెంగళూరు వెళ్ళటమో, చెన్నై వెళ్ళటమో జరిగేది. అంటే ఆంధ్రాలో మంచి హాస్పిటల్ లేదు, మంచి డాక్టర్స్ లేరు అన్న నానుడు ఉంది. కానీ ఈ మధ్య ఇటీవల మనం 2-3 సంఘటనలు చూస్తే బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చిన 2 కేసులు, సీరియస్ అయిన 2 కేసులు మణిపాల్ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా సక్సెస్ చేశారు. ఆరోగ్యవంతంగా తిరిగి వచ్చారు ఇద్దరు పేషెంట్లు, మనకు బాగా తెలిసిన వాళ్ళే. ఆ పరిస్థితి ఉన్నప్పుడు వైద్య రంగం మీద ఉన్న అపోహలని తొలగించుకోవచ్చు అంటారా? ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గుండెకాయగా గుంటూరు అనేది ఒకటి ఉండేదన్న విషయం మర్చిపోతున్నారు మీరు. ఆసుపత్రులకు సంబంధించి, వైద్యులకు సంబంధించి అమోఘమైనటువంటి వైద్యులు ఉండేవాళ్ళు అక్కడ. గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా మంచి అదే చెప్పబోతున్నాను. ప్రజా వైద్యశాల, మరి ప్రభుత్వ వైద్యశాల, వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అక్కడ చేయించుకునేవాళ్ళు. కానీ హైదరాబాదు నగరం మనకు ముఖ్యపట్నం కాబట్టి అభివృద్ధి మొత్తాన్ని ఇక్కడే చూపించుకుంటూ ఇక్కడ వాటిని గురించి ఎక్కువగా పెట్టుకునే తల్లికి అందరూ ఇక్కడ జనసంధానం ఉంటారు, ఇక్కడికి వస్తున్నారని చెప్పని అక్కడ వాళ్ళు కూడా అక్కడ డాక్టర్లే ఇక్కడికి వచ్చింది.
వాళ్ళు ఇక్కడ ఈ ఆసుపత్రులన్నీ ఏర్పాటు చేయబట్టి ఈరోజు ఇది హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లేకపోతే ఒకప్పుడు గుంటూరు ఏంటి చెప్పండి, యోధాన యోధులు ఉండేవాళ్ళు అక్కడ. డాక్టర్ కాసనేని సదాశివరావు గారు, డాక్టర్ గోపాలకృష్ణయ్య గారు, ఇలాంటి వాళ్ళందరూ అక్కడ మరి వాళ్ళు ఉండి ఈరోజు. అట్లాగే విద్యకి కేంద్రం ఏంటి గుంటూరు, మరి వ్యాపార కేంద్రం ఏంటి ఒకనాడు విజయవాడ. ఇవన్నీ కూడా ఏమైతుంటే సమైక్యాంధ్రాలో ఇక్కడ పెట్టుబడులు ఇక్కడ ముందు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓ రకంగా వాటిని నిర్లక్ష్యం చేశారు, అక్కడ ఉన్న వాటిని నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం. భవిష్యత్తులో మన రాష్ట్రం మన రాజధాని ఇటు మళ్ళీ అంతా అంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లు ఆదాయ మార్గాలు ఎక్కడ బాగుంటే అక్కడికి వస్తారు ఎవరైనా. అప్పుడు ఇక్కడ కనపడ్డాయి. ఇప్పుడు అమరావతి కనపడుతుంది, లేదంటే ఆంధ్ర రాష్ట్రం కనపడుతుంది. ఇది 5-6 సంవత్సరాలకి మళ్ళీ మనం అనుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని అయితే నేను చెప్పగలను. భవిష్యత్తు ప్రపంచం చూసే ఏకైక రాజధాని అమరావతి, దాంట్లో అనుమానం ఏమీ లేదు. వికాసం వర్సెస్ వినాశనం గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన అంకమరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.